హలో ఎవ్రీవన్. మన ఇండియన్ మిలిటరీలో ఎంఎన్ఎస్ పోస్ట్‌ని భర్తీ చేయడం కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలోపల అప్లై చేసుకోవాలి ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడైతే గమనిస్తే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కమే. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు మనకి. ఇక్కడ ది అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ ది మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్. ఓకేనా. సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా మనకి సెకండ్ పాయింట్ చూస్తే నేషనాలిటీ కింద మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. మన ఇండియాలో ఉండేటువంటి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ అన్ని స్టేట్ల నుంచి అందరూ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అది కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్వాలిఫికేషన్ కూడా మనకి ఎంఎస్సీ నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ చేసింటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వివరాలు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు 25th December 1988 నుంచి 26th December 2002 మధ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఏజ్ మధ్యలో క్వాలిఫికేషన్ చూసుకుంటే 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ డేట్స్ ప్రకారం వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ చూసుకుంటే మెడికల్ ఫిట్నెస్ విల్ బి అసెస్డ్ యాజ్ పర్ మిలిటరీ స్టాండర్డ్ బై మిలిటరీ ఆథరైజ్. ఓకేనా. సో మిలిటరీలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అని ఉండాల్సి ఉంటుంది అనేసి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మిమ్మల్ని ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అయితే కంపల్సరీ కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మీకైతే January 14th 2024లో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, అది నెగిటివ్ మార్క్స్, దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. ఓకే. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు ఎగ్జామినేషన్లో. ఓకేనా. సో ఇక్కడైతే మనకి సిలబస్ అయితే ఇక్కడ నుంచి మీరు చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిపి ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయితే ఇస్తారు. సో ఇది తర్వాత మనం ఫైనల్ సెలక్షన్ ఇస్తారు. అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ ఇచ్చి మీకైతే ఫిట్ ఇన్ ఆల్ యాక్సెప్ట్ విల్ బి సెంట్ కాల్ లెటర్స్ టు రిపోర్ట్ టు ది వేరియస్ హాస్పిటల్స్ ఇన్ ఆర్మీడ్ ఫోర్సెస్. ఓకేనా. సో ఆర్మీడ్ ఫోర్స్లో మీకైతే నర్సింగ్ కదా ఇక్కడ కావాల్సింది. కాబట్టి మీకు ఎక్కడికైతే పోస్టింగ్ ఇస్తారో అక్కడ మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫర్దర్గా మీకు మీ స్టేట్ ఎక్కడంటే అక్కడికి మీరైతే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రమోషన్స్ ఎలాంటి ప్రమోషన్స్ ఇస్తున్నారని కూడా క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత హౌ టు అప్లై ప్రాసెస్ గురించి చూసుకుంటే వీళ్ళైతే క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారమ్మా. ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు December 11th స్టార్ట్ అయింది. December 26th వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈరోజు డేట్ మనకి ఎంత 20. సో ఇంకా 6 days or 5 days మాత్రమే టైం ఉంది. సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు అఫీషియల్ లింక్ కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుని డైరెక్ట్గా. సో మస్ట్ బీ హ్యావ్ మీకైతే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. దాని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఫీజెస్ వివరాలు చూసుకునే మీకైతే 900 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ SC, ST, BC, OC అని క్యాండిడేట్స్ నేమ్స్ అయితే లేదు. కాబట్టి అందరికి కూడా ఆల్మోస్ట్ 900 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ పెట్టుకున్న టైంలో మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలని కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ ఏదైతే దానికి సంబంధించి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. NCC సర్టిఫికేట్, NCCలో మనకి ABC అని ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో ఏది ఉన్నా సరే ఒక క్యారెక్టరైజ్డ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ కింద మీకు ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇలాంటి ప్రూఫ్స్ అయితే మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి కావాల్సి ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ఫర్దర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారమ్మా. ఓకేనా. సో అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి కాంటాక్ట్ అయ్యి మీరైతే ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి మీరైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు అఫీషియల్ లింక్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఆల్సో అవైలబుల్ ఆన్ వెబ్సైట్. ఓకేనా. 2 వెబ్సైట్లు ఉన్నాయి ఇక్కడ. సో అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంది, అప్లై లింక్ ఉంది. 2 కూడా నేను ఈ వీడియోకి కామెంట్ చేసి ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి కూడా అందరూ అయితే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా తక్కువ పోటీ అమ్మా. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసినారు అంటే చాలామంది అయితే నార్మల్గా ఉండేటువంటి హాస్పిటల్స్కి అయితే వెళ్తారు. అంతేగాని ఇట్లా ఈ మాదిరిగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలా ఇలాంటి వాటిలో నర్సింగ్
వెళ్ళాలనుకుంటే చాలామంది అయితే మన ఇండియన్స్‌లో ఎక్కువ మంది అయితే వెళ్ళరు. ఓకేనా? కాబట్టి చాలా చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, మనకి నోటిఫికేషన్ అనేది రీసెంట్‌గా మనకి ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఆస్పైరింగ్ యంగ్ వుమెన్ మేక్ ఏ మూవ్ అండ్ జాయిన్ ది ఆర్మీ ఫోర్స్ యాజ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఇన్ ది మిలిటరీ నర్సింగ్ సర్వీస్ ఎంఎన్ఎస్ 2023-2024 భాగంగా నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో, ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.